బ్రేకింగ్ న్యూస్ బాలినేనికి చెవిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాయకుడి కాళ్లకు దండం పెట్టి ఎదగాలనుకోవడం మంచిదే, కానీ అదే కాళ్లను లాగడం మంచిది కాదు అంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాలినేని జగన్ను టార్గెట్ చేశారు కాబట్టే మేం మాట్లాడాల్సి వస్తుందన్నారు ఆయన. పార్టీ నుంచి వెళ్ళాక పాలసీలు మాట్లాడడం ఎందుకు అని ప్రశ్నిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఏ విషయాన్ని తీసుకున్నప్పటికీ లాస్ట్లో చివరికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని విమర్శలు ప్రతిసారి గుప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఆయన మాట్లాడిన నేపథ్యంలో చెవిరెడ్డి నాన్ లోకల్ అంటే, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర తీవ్ర స్థాయిలో ఆయన ఉంటూ మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు, ఈ వ్యవహారానికి అంతా నాన్ లోకల్ అయిన వ్యక్తి మమ్మల్ని పార్టీని ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆయన కామెంట్ చేస్తున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనికి ధీటుగానే విమర్శలు గుప్పించాడు. ఏదైతే కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ బంధువు కాబట్టి ఆయనకు అంత మర్యాద ఇస్తున్నామంటున్నాడు. అసలు ఎందుకు మీ మీద టార్గెట్ చేశాడు బాలినేని? నా మీద టార్గెట్ అని కాదు, మా నాయకుడిని ఆయన కామెంట్ చేశారు కాబట్టి నువ్వు పార్టీలోంచి వెళ్ళిన తర్వాత నువ్వు పాలసీ గురించి మాట్లాడితే మా పాలసీ గురించి మాట్లాడతావు. నువ్వు మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా మాట్లాడినావు కాబట్టి మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. మీరు మాట్లాడకపోతే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మీరు అక్కడ వెళ్ళడం ఆయనకి ఇబ్బందికరంగా ఉంది? ఏం లేదు, ఇద్దరు కలిసే పోటీ చేసినాం, కలిసే తిరిగినాం, అక్కడే ఉండదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన కొండవైపు నుంచి ఒంగోలుకి వచ్చినట్టు నేను తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళాను. మాకంటే నెల్లూరు నుంచి ఒంగోలుకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం పోయారు, లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి పోయారు, పవన్ కళ్యాణ్ గారు పాలకొల్లు నుంచి పిఠాపురం పోయారు, కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రి పోయారు, కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి పోయారు. ఇది కామన్ రాజకీయాలు. ఇంకోటి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుని ఆడ మెప్పు పొందాడు, ఆ విధమైన రాజకీయం చేస్తున్నాడు, నేను ఆ స్థాయిలో రాజకీయం చేయనంటూ కూడా మాట్లాడడం బహిరంగంగా. నాయకుడు కాళ్ళకి దండం పెట్టి ఎదగాలనుకోవడం సభ్యతా సంస్కారం. కాళ్ళు లాగేలాంటి ఆ నాయకుడికి వెనుపోటు పూడ్చి పక్కపాటులకు వెళ్ళిపోవడం లాంటి పనులు చేస్తే తప్పు, కానీ నాయకుడు కాళ్ళకి దండం పెట్టడం అంటే తల్లి తండ్రి తర్వాత ఏమంటాం మనం గురువు అంటాం. గురువు అంటే నాయకుడే కదా, తప్పేంటి? నాకు తెలియకుండా సంతకాలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కావాలంటే నా సంతకం కూడా ఏదైతే డిజిటల్ సైన్ చేశారు ఫైల్లో అని కూడా ఆయన చెప్తారు. ఇప్పుడు నువ్వు సంతకం చేయలేదని ఇప్పుడు క్యాబినెట్ అని చెప్పండి. ఎన్ఎస్సీ సెక్రటరీ ఉన్నారు కదా, ఆ రోజు బాలినేని గారు సంతకం పెట్టలేదని చెప్పగలరా? డిజిటల్ సైన్ అంటే డిజిటల్ సైన్ ఏమన్నా మార్చి చేయగలుగుతారు? మీరు చెప్పండి, టెక్నికల్ పర్సన్స్ మీరు చెప్పండి. డిజిటల్ సైన్ మామూలు సైన్ అన్నా పాజిటివ్, డిజిటల్ సైన్ ఒకటి చేస్తారు. అది గవర్నమెంట్ సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ మీ కుటుంబంలో గవర్నమెంట్ ఉంది. అన్న ఏదో చెప్పాలని చెప్పాడు, సరే ఎవరు మెప్పు కోసమో చెప్పాడు. మీరు ఒంగోలులోనే రాజకీయాలు కొనసాగిస్తారు. ఇప్పుడు ఒంగోలు ప్రజలు మాగంటి శ్రీనివాసరెడ్డి గారి కన్నా నాకు 52,000 మంది నాకు అత్యధికంగా ఓటేశారంటే ప్రజల్లో ఒకడయ్యా. నేను అక్కడ ప్రజల్లో ఒకడయ్యా. ఏదైతే నాయకుడి కాళ్ళకు నమస్కారం చేయడం తప్పు కాదు, కానీ నాయకుడి కాళ్ళు లాగడం తప్పు అంటున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మొత్తం మీద అయితే బాలినేని శ్రీనివాసుల యొక్క విమర్శలను ఆయన ధీటుగా తిప్పికొట్టారు. తాను ఒంగోలు ప్రజలతోనే ఉంటాను, ఒంగోలులోనే తన రాజకీయం కూడా కొనసాగుతుందంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.